రెడ్ల డామినేషన్ ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో వైసీపీ క్యాడర్ డైలమాలో ఉందా? మాజీ ఎమ్మెల్యేకి రెడ్డి నేతలకు మధ్య ఉండే గ్యాప్ను చక్కదిద్దడంలో అధిష్టానం సైతం మౌనంగా ఉండిపోయిందా? దీంతో బలమైన క్యాడర్ ఉన్న రెడ్డి వర్గం సహకరించకపోవడంతో ఆ మాజీ ఎమ్మెల్యే దిక్కుతోచని స్థితిలో ఉన్నారట. నియోజకవర్గ హెడ్ క్వార్టర్కి వెళ్లేందుకు కూడా ఆసక్తి చూపడం లేదట. కలిసి నడుద్దామని మాజీ ఎమ్మెల్యే నుంచి పిలుపు లేక రెడ్డి నేతలు అధికార పార్టీకి టచ్లోకి వెళ్తున్నారట. ఇంతకీ ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైసీపీ విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటోంది. రెవెన్యూ పరంగా సూళ్లూరుపేట చిత్తూరు జిల్లా అయినప్పటికీ రాజకీయ పరంగా నెల్లూరు జిల్లా నాయకత్వంలోనే నడుస్తూ ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే సంజీవయ్యకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు మధ్య సయోధ్య లేకపోవడంతో క్యాడర్ అయోమయంలో ఉందట. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున ప్రభుత్వ ఉద్యోగాన్ని వదిలిపెట్టి రాజకీయ రంగ ప్రవేశం చేసిన కిలివేటి సంజీవయ్య రెండుసార్లు విజయం సాధించారు. నియోజకవర్గంలో రెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉండడంతో వారితో సఖ్యతగానే ఉంటూనే ఆయన రెండుసార్లు గెలిచారు. టీటీడీ బోర్డు మెంబర్గా జగన్ కి సన్నిహితంగా మారారు ఆయన. అయితే గత ఎన్నికల సమయంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతలకు ఆయనకు మధ్య దూరం పెరిగిందట. ఎంతలా అంటే సంజీవయ్య అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేదాకా వెళ్లింది. సంజీవయ్యకు టికెట్ ఇవ్వద్దని సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి, ఆయన మావ శేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది జగన్ను కోరారట. టికెట్ ఇస్తే సహకరించమని చెప్పేశారట. అయినా కూడా జగన్ సంజీవయ్యకే టికెట్ ఇచ్చారు. ఎన్నికల సమయంలో సంజీవయ్యను ఓడించేందుకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలందరూ ఒక్కటయ్యారట. ఎంపీకి మాత్రమే ఓటు వేయించి ఎమ్మెల్యే ఓటు మాత్రం టీడీపీకి వేయమని చెప్పారట. దీంతో సంజీవయ్య విజయశ్రీ చేతిలో భారీ ఓటమని ముట్టగట్టుకున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కీలక నేతల వెన్నుపోటు వల్లే తాను ఓడిపోయానంటూ కిలివేటి సంజీవయ్య పలుమార్లు తన అనుచరుల వద్ద చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారట. సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డితో పాటు ఆయన మామ శేఖర్ రెడ్డి, మరికొందరు నేతలు సంజీవయ్యకు సహకరించలేదని మాజీ ఎమ్మెల్యే వర్గం ఆరోపిస్తోంది. దీంతో ఏడాది క్రితం శేఖర్ రెడ్డిపై వైసీపీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. శేఖర్ రెడ్డిపై చర్యలు తీసుకున్న సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ శ్రీమంత్ రెడ్డి మాత్రం మాజీ ఎమ్మెల్యేకి దూరంగా ఉంటున్నారట. సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేస్తున్నారట. తను జగన్కి విధేయుండని, కిలివేటితో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరిస్తున్నారట. మాజీ ఎమ్మెల్యేతో టచ్ మీ నాట్ అన్నట్లు ఉన్నారు. రెండుసార్లు సంజీవయ్య ఎమ్మెల్యే అవడానికి కారణమైన తమను గత ఎన్నికల్లో దూరం పెట్టేశారని శ్రీమంత్ వర్గం ఇప్పటికీ ఆరోపిస్తూ వస్తోంది. అధిష్టానం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోకపోవడంతో సంజీవయ్యకు కీలక నేతలకు మధ్య గ్యాప్ పెరుగుతూనే ఉందట. రెడ్డి సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉండే ఈ నియోజకవర్గంలో కేంద్ర సహకార బ్యాంకు మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డి, మాధవరెడ్డి, ఎంపీపీ అనిల్ రెడ్డి మినహా మిగిలిన అందరూ సంజీవయ్యకు దూరంగా ఉంటున్నారట. దీంతో రెడ్డి సామాజిక వర్గ నేతలపై అధిష్టానానికి ఫిర్యాదు చేయలేక కిలివేటి ఆవేదనలో ఉన్నారట. ఫిర్యాదు చేస్తే అధిష్టానం ఎలా తీసుకుంటుందో అర్థం కాక అయోమయంలో ఉన్నారట. దీంతో పార్టీ కార్యక్రమాలన్నీ నాయుడుపేటలోనే పెడుతున్నారట. సూళ్లూరుపేట వెళ్తే వ్యతిరేక వర్గం కలిసిరాక గ్రూప్ రాజకీయాలు బయటపడతాయని ఆయన సూళ్లూరుపేట వైపు పెద్దగా చూడడం లేదట. సూళ్లూరుపేట రాజకీయాల్లో ఉండే రెడ్డి నేతలందరూ అధిష్టానంతో లేదంటే పెద్దిరెడ్డి లాంటి నేతలతో సత్సంబంధాలు కలిగి ఉంటారు. దీంతో వారిని టచ్ చేస్తే ఎక్కడ ఇబ్బంది వస్తుందోనని సంజీవయ్య వారిని పట్టించుకోవడమే మానేశారట. కిలివేటి సంజీవయ్యకు అనుకూలంగా సత్యనారాయణ రెడ్డి, అనిల్ రెడ్డి నడుస్తున్నారట. ఒకరిద్దరు నేతలను సంజీవయ్య పక్కన పెట్టుకుని పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని ఆయన వ్యతిరేక వర్గం ఆరోపిస్తోంది. శ్రీమంత్ రెడ్డి, ఆయన మామ శేఖర్ రెడ్డి అధికార పార్టీకి టచ్ లో ఉంటూ పార్టీని డ్యామేజ్ చేస్తున్నారని సంజీవయ్య వర్గం చెబుతోంది. రెడ్డి సామాజిక వర్గం అండలేకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ మనుగడ కష్టమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో అధిష్టానం జోక్యం చేసుకుని నేతల మధ్య గ్యాప్ను తగ్గించకపోతే పార్టీకి ఇబ్బంది తప్పదన్న ప్రచారం కూడా జరుగుతోంది. మరి దీన్ని జిల్లా నాయకత్వం ఎలా చక్కబెడుతుందో వేచి చూడాలి.